డిస్పైట్ ఆఫ్ సమ్ నెగిటివ్ రివ్యూస్ ఆన్ డికాయిట్ మూవీ, నాకైతే సినిమా బీభత్సంగా నచ్చింది. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినాక నా బ్రెయిన్ నార్మల్ అవ్వడానికి మినిమం 2-3 అవర్స్ పట్టింది. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే 2 పాయింట్స్ బాగా కనెక్ట్ అయిపోయాను. ఒకటి, మనం 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 ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోయినప్పుడు చాలా ఆవేశంతో రైలిపోతుంటాం. సో వారు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఆవేశం ఆవిరైపోవడానికి ఒక్క క్షణం కూడా చాలదనే ఒక పాయింట్. సెకండ్, ఒక హృదయాన్ని ఇంకో హృదయానికి లింక్ చేసిన విధానం నేను బీభత్సంగా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకా యాక్టర్స్ వైజ్గా వస్తే మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. మృణాల్ ఠాకూర్ అయితే బీభత్సమైన యాక్టింగ్ చూపిస్తుంది. తన స్కిల్స్ ఏ రేంజ్లో అంటే హైనానా మూవీలోనే ఏడిపించింది, సీతారామ మూవీలో ఏడిపించింది. ఇక్కడికి వచ్చే వరకు వాట్ ఏ యాక్టర్ షీజ్ అన్నంత బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా తను యాక్టింగ్ చేస్తుంది. సో తనకి చాలా ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది ఈ క్యారెక్టర్స్గా. తను స్క్రిప్ట్ విధానంలో కూడా తను డైరెక్ట్గా చెప్పేసింది, నేను ఎంచుకున్న స్క్రిప్ట్లో నాకు పైసలు లేకుండా పర్లేదు, స్క్రిప్ట్ నచ్చితే మనీ లేకుండా చేస్తానన్న ఆ కాన్ఫిడెంటే తను అర్థమైపోతుంది తను ఏ లెవెల్లో యాక్టింగ్ చేయాలనుకుంటుందని. తర్వాత ఇంకా శేషన్న మూవీస్లో మామూలుగా జనరల్గా శేషన్న మూవీస్ అంటే థ్రిల్లర్ జోనర్సు, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. బట్ ఇది లవ్ స్టోరీ కాబట్టి కొంచెం వాటితో పోలిస్తే తగ్గిందని చెప్పాలి. బట్ లవ్ స్టోరీ వైజ్గా మాత్రం ఇంతకు మించి అంటే ఇంకా ట్విస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయకపోవడమే బెటర్. బట్ అన్న యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం తెలుసు మామూలుగా తను యాక్టింగ్ ఏ విధంగా చేస్తాడు అనేది. ఇక్కడికి వచ్చే వరకు అన్న ఫీల్ అయ్యే ప్రతి పాయింట్లో మనల్ని ఫీల్ అయ్యేలా ఉంది. సో అన్న అంత అద్భుతంగా చేశాడు. ఇక డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడక్షన్ వైజ్గా కానీ అంటే టెక్నికల్గా నాకు చాలా టూ గుడ్ అనిపించింది మూవీ.